దేవదూత మరియమ్మకు మంగళవార్తను లేదా దేవుని సందేశాన్ని తెలిపేటటువంటి రోజు లేదా పండుగ నేడు. అనగా దేవుని యొక్క ఆలోచనను మరియమ్మకు తెలిపేటటువంటి సంఘటన. దేవుని ప్రతినిధిగా గాబ్రియేలు దూత కనిపిస్తున్నారు. మరియమ్మ మనందరి తరపున మన తల్లిగా ఉండటానికి అంగీకరిస్తుండటాన్ని మనం చూస్తున్నాం. దేవుడు మనిషిగా రాబోతున్నాడు అన్న సంతోషం ఒకవైపు, తద్వారా కలిగే అపనింద, శిక్ష, ఎదుర్కోవలసినటువంటి సమస్యలు మరొక వైపు. కష్ట నష్టాలు తెలిసి కూడా ఈ యొక్క బాధ్యతను భుజాన వేసుకుంటుంది మరియమ్మ. దేవుడు తన ద్వారా రాబోతున్నాడు అన్న ఒక్క దీవెనను ఇష్టంగా మార్చుకొని, నేడు నా ద్వారా క్రైస్తవరాలిగా ప్రపంచానికి ఏమిస్తున్నాను అని ఆలోచించుకోవాల్సినటువంటి రోజు. నా ద్వారా దేవుని క్రియలు, ఆలోచనలు, పనులు నాకు, నా కుటుంబానికి, సమాజానికి ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాను? పూర్తి స్వార్థంతో నా యొక్క పనులు, ఆలోచనలు, ప్రణాళికలు, సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా? ఈరోజు మరియమ్మ సరే అన్న ఒక మాటను ధ్యానించటమే కాదు, ఆమెను తల్లిగా గౌరవిస్తున్న మనం, ఆమె ప్రార్థన సహాయాన్ని నమ్ముతున్నటువంటి మనం, మన యొక్క జీవిత ప్రమాణాలు పరీక్షించుకోవాల్సినటువంటి రోజు. దేవుని వాక్యానికి కట్టుబడ్డటువంటి మరియమ్మను నేను ఎంతవరకు అనుకరిస్తున్నాను? యాంత్రికమైన ప్రార్థనలు మాత్రమేనా? నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఎంతవరకు పాటిస్తున్నాను? కూలంకషంగా ఆత్మవిమర్శ చేసుకుందాం. మరియమ్మ తన ద్వారా యేసుప్రభుని ప్రపంచానికి ప్రత్యక్షపరిచింది. మరి నేను నా పనుల ద్వారా నన్ను నేను ప్రత్యక్షపరచుకోవటానికి ప్రయాసపడుతున్నానా? సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తిగత ప్రదర్శన జరిగే ఈ యొక్క రోజుల్లో మన యొక్క దృక్పథం ఎటువంటిదో ఆలోచించుకుందాం. దేవుని దీవెనలు సదా మీతో ఉండును గాక.